ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ మూవీ ఇవ్వడం చాలా రిస్క్ ఇది. మనందరం రిస్క్ చేయడం చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఆయన ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు. అలాంటి సినిమాలు కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడం అనేది చాలా కష్టం. అలాంటిది ఆయన టీఎఫ్ఐలో 40 మందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన అంత రిస్క్ తీసుకుంటేను అంత సక్సెస్ వచ్చింది. ఇనిషియల్గా చెప్పాలంటే శివ మూవీ ఒక డెబ్యూ డైరెక్టరే డైరెక్ట్ చేశారు. అలాంటి శివ ఇండియా సినిమాని షేక్ చేసేసింది. ఒక గీతాంజలి, మాస్, నా స్వామిరంగా ఇలా చాలా మూవీస్ ఆయన డెబ్యూ డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీసే ఉన్నాయి. ఇందులో మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, రిస్క్ చేయింది సక్సెస్ అవ్వలేం. రిస్క్ అనేది క్యాల్కులేట్ రిస్క్ ఉండాలి. ఆయన ఇంత రిస్క్ చేశాడు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఆయన తీసుకున్న రిస్క్లో పర్సంటేజ్ చూస్తే సక్సెస్ రేటు ఆల్మోస్ట్ 80 పైనే ఉంటుంది. ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ జీవించేస్తాడు.